హాయ్ అండి. ఈరోజు మనం ఎండు రొయ్యలు టమాటా కూర చేద్దాం. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆనియన్స్ మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకోవాలి. ఆయిల్లో మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో రొయ్యలు వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కొంచెం సాల్ట్ వేసుకుంటూ కలుపుకోవాలండి, అడుగంటకుండా. మిగిలిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలిపేసి మూత పెట్టుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసాను. మూత పెట్టి టమాటోలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అంతే అండి, మగ్గిపోయినాయి టమాటోస్. ఇప్పుడు తగినంత కారము, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్ వేసానండి. టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ కూడా వేసాను. అంతే అండి, మరోసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మగ్గనించుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ టమాటో ఎండు రొయ్యల కర్రీ.